అగ్రదర్శకుడు దీనికి సంబంధించి ఎస్ఎస్ రాజమౌళి వారణాసి మూవీ ఈవెంట్లో దేవుడిని నమ్మను అంటూ కూడా హాట్ కామెంట్ చేశాడు. ఈ కామెంట్స్ పట్ల దీనికి సంబంధించి హిందూ సంఘాలు అయితే పెద్ద ఎత్తున సరూర్ నగర్లో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. మాకు మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి కూడా హిందూ సంఘాలతో పెద్ద ఎత్తున కూడా బయటకు వస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకుడు, ఏదైతే హిందూ ధర్మాన్ని కాపాడుతూ వస్తున్నటువంటి వ్యక్తి, ఎక్కడ గుళ్ళు ధ్వంసం జరిగినా, హిందువులపైన ఎక్కడ దాడులు జరిగినా అక్కడ ముందు నిలబడే వ్యక్తి చీకోటి ప్రవీణ్ అన్న మనతో ఉన్నారు. మాట్లాడదాం. అన్న చెప్పండి, ఎట్లా చూస్తారు ఎస్ఎస్ రాజమౌళి ఇంతకుముందు 15 years బ్యాక్ కూడా కొన్ని కామెంట్ చేసిన రాముడి పైన, ఇప్పుడు కూడా దానికి సంబంధించి నేను దేవుడిని నమ్మను, మా నాన్న ఏదో హనుమంతుని నమ్మంటాడు కానీ నేను అంత నమ్మను అని చెప్పేసి కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది. దీనికి సంబంధించి హిందూ సంఘాలు పెద్ద ఎత్తున కూడా కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి. మీరు ఎట్లా చూస్తారు? దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు నువ్వు నమ్మకపోతే నమ్మకు, కానీ బహిరంగంగా నీకు విమర్శించే హక్కు లేదు. ఇవాళ ఆయన స్టేట్మెంట్ డెఫినెట్గా హిందువుల మనోభావాలను కించపరిచే విధంగానే ఉన్నది. అది ఇవాళ అందరూ రాష్ట్రంలో ఉన్న హిందువులందరూ కూడా ఆయనకి యాంటీగా, ఇప్పుడు అందరూ గౌరవిస్తారు ఆ వ్యక్తిని, ఈవెన్ మేము కూడా గౌరవిస్తుండే. ఇవాళ 2 రోజుల నుంచి ప్రతి ఒక్కరు హిందూవాదులు కానీ హిందుత్వాన్ని నమ్మేటోళ్ళు, ట్రూ హిందూస్ ఇవాళ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇవాళ నువ్వు ఒక బాధ్యత ఉన్న వ్యక్తివి, నువ్వు సొసైటీలో నీకంటూ ఒక సెలబ్రిటీ స్టేటస్ ఉంది, డెఫినెట్గా నువ్వు ఒక మంచి డైరెక్టర్వి, తెలుగు సినిమాని వరల్డ్ లెవెల్ తీసుకెళ్ళావు, దానికి మేము గర్వపడతాం. కానీ నీకు ఇలా కళ్ళు నెత్తికెక్కి నువ్వు ఇట్లా మాట్లాడాల్సిన అవసరం లేదు. నువ్వు నమ్మకపోతే నమ్మకు, నమ్మనప్పుడు పూజలు ఎందుకు చేస్తావు? నువ్వు పూజలు చేయొద్దు కదా. నమ్మనప్పుడు నువ్వు సినిమా షూటింగ్ ముందు నువ్వు ఫస్ట్ పూజతోటే స్టార్ట్ చేస్తావు కదా, ముహూర్తాలు డేట్ ఎందుకు ఫిక్స్ చేస్తావు? ఏదో అక్కడ గ్లిచ్ వచ్చినంత మాత్రం హనుమంతుడిని నేను నమ్మను అని అన్నాడు మాత్రం చాలా తప్పదు. డెఫినెట్గా ఇది తీవ్రమైన చర్య అని నేను భావిస్తున్నాను. అంటే ఇంతకుముందు కూడా కృష్ణుని విషయంలో కూడా కొన్ని కామెంట్ చేసిండు. కృష్ణునికి 16,000 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అంటూ, రామునికి అంత ఫేమిలీ అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిండు. వీటిని ఎట్లా చూసుకొచ్చారా? దీనికి సంబంధించి ఎందుకు కంటిన్యూ అవుతున్నాయి అనుకోవచ్చు ఇవన్నీ? ఇప్పుడు ఈయన చూస్తుంటే నాకు ఏదో హిందుత్వంపై ఇవాళ మాట్లాడితే ఫేమ్ వస్తుందనో కాంట్రవర్షియల్ అవుతుందనో చాలామంది మాట్లాడుతారు. ఇవాళ మేము పోరాటం చేసేది కూడా హిందుత్వంపై ఎవరన్నా మాట్లాడితే మేము అగ్రెసివ్గా మాట్లాడి కూడా దానికే. ఇవాళ హిందూయిజం అంటే లోకం అయిపోయింది, ఇవాళ సనాతన ధర్మం అంటేనే లోకం అయిపోయింది. దీని వెనుక కుట్రలు కూడా జరుగుతున్నాయి. ఈ రాజమౌళి వెనుకని అంటలేను, హిందూయిజంపై రకరకాల కుట్రలు జరుగుతున్నాయి. ఇవాళ నాస్తిక కుక్కలు కానీ, ఇవాళ క్రిస్టియన్ మతంలో ఉండి హిందువులపై ఏడుపు, ఆ దొంగన కొడుకులు ఏం చేస్తారు, హిందువుల పేర్లు పెట్టుకుంటారు, హిందూ రిజర్వేషన్స్ పొందుతారు, పోయి పాస్టర్లు లెక్క పనిచేస్తారు. అంటే రకరకాల కుట్రలు జరుగుతున్నాయి. ఇప్పుడు మొన్న కూడా చూసారు ఓల్డ్ సిటీలో ఏం జరిగిందో, రైజిన్ వేసి హిందువులను చంపే. అంటే హిందువులు గ్రహించాలి, హిందువులు మేలుకోవాల్సిన సమయం ఇది. మన మీదే టార్గెట్, హిందువులను చంపాలనే కుట్ర, హిందూయిజం డ్యామేజ్ చేయాలనే కుట్ర. కాశ్మీర్లో ఏం జరిగింది? మతం అడిగి చంపారు కదా, హిందువులా కాదా అని అడిగింది. అయినా కూడా మన మధ్యలో ఇంకా ఐకమత్యం వస్తలేదు, మనకు బుద్ధి వస్తలేదు. మరి ఇవన్నిటికీ మేమే ఎందుకు ముందు రియాక్ట్ అవుతున్నామంటే, ఒక డెఫినెట్గా మన హిందుత్వాన్ని కాపాడుకుంటేనే మన భారతదేశం బాగుంటుంది, డెఫినెట్గా హిందూయిజం బాగుంటుంది, హిందూయిజం బాగుంటే భారతదేశం బాగుంటుంది. కానీ మనం కాపాడుకోకుండా ఇట్లనే యూనిటీ లేకుంటే మన బంగ్లాదేశ్లో హిందువులను ఎట్లా చేసారు, అట్లాంటి దశ తెలంగాణ కాదు భారతదేశంలో వచ్చే అవకాశం ఉంది. ఇలా మోదీ గారి పుణ్యాన ఇలా భారతదేశంలో సురక్షితంగా ఉన్నామనే ఫీల్ వస్తుంది. అయితే ఇంకేమేమి కుట్రలు జరుగుతున్నాయో తెలియదు. ఇంతకుముందు గన్లు బాంబులు పట్టుకొని వచ్చి చంపేటోళ్ళు, ఇప్పుడు అది లేదు. ఇప్పుడు అంత కెమికల్ యుద్ధం రాబోతుంది, అవన్నీ హిందువులపైయే ప్రయోగిస్తారు. మనం చూసిన చర్యకైతే మొత్తం ప్రపంచం నివారమైన పరిస్థితి. అది రైజిన్ అనేది ఆముదాలకు వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి తీసి రేజిన్ అని వాటర్లో కలిపి మాస్ కిల్లింగ్కి ప్లాన్ చేశారు. ఇంత చేసినా మళ్ళీ మనకు సిగ్గు లేకుండా మనకు యూనిటీ వస్తలేదు. ఎవడేమన్నా అంటే ఇప్పుడు ఇంకో హిందువు ఉండి ఇవాళ మొన్న అంటుండు, ఏమన్నా నువ్వు రాజమౌళి దేవుని కంటే గొప్పోడు కాదు, సనాతన ధర్మం కంటే గొప్పోడు కాదు, హిందుత్వం కంటే గొప్పోడు కాదు. మేము కూడా అభిమానిస్తాం, కానీ ఒక లిమిట్ వరకు. అభిమానం ఉండాల్సిన పని లేదు. నీ ధర్మాన్ని నిన్నంటుంటే పడాల్సిన పని లేదు. నేనేమంటా, ఆయన స్లిప్ అయిందా ఏమైందో దానికి ఒక అపాలజైజ్ చెప్తే అయిపోతుంది కదా, పెద్ద ఇష్యూయే కాదు కదా. ఎవరైనా పొరపాటు చేస్తారు, మనిషి అనేటువంటి పొరపాటు చేస్తాడు. చేసినప్పుడు మనము కరెక్ట్ చేసుకుంటే ఇంకా గొప్పోడు. ఇప్పుడు ఆయన గొప్పోడు, ఆయన కరెక్ట్ చేసుకుంటే మహానుభావుడు అవుతాడు. ఇక్కడ ఎస్ఎస్ రాజమౌళి కూడా చాలాసార్లు సనాతన ధర్మం పైన, అలాగే హిందూ దేవాలయాల పైన చాలా సినిమాలు చూసి ఎన్నో కోట్ల బడ్జెట్ కూడా సాధించిండు. దానికి సంబంధించి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు కూడా చేసిండు. ఎందుకు అన్ని చేసి కూడా అంత పెద్ద సంపాదించి ఏదైతే కామెంట్ చేసిండో దానిపైన ఎన్నో సంపాదించిండు సనాతన ధర్మం పైన, ఎందుకు ఇటువంటి కామెంట్ చేయాల్సి వస్తుంది అసలు? అదే చెప్తున్నా కదా, డబ్బులు సంపాదనకి హిందూ దేవుళ్ళు కావాలి. నీ సినిమాలలో హిందూ దేవుళ్ళని చూపిస్తారు, శివలింగాన్ని చూపిస్తారు, ఎత్తుతారు.
అన్నిటికీ హిందువులు కావాలి, హిందూ దేవుళ్ళు కావాలి. నీ సినిమా చూసేది కూడా 95% హిందువులే. మరి మా మీద ఎందుకు నీకు నువ్వు కూడా ఇప్పుడు నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే లేదా నీ స్వేచ్ఛ, అది నీ పర్సనల్ విషయం. కానీ బహిరంగంగా మాట్లాడవద్దు. నీకు ఒక సభా వేదికపై ఉండి నేను హనుమంతుడు ఇట్లా, అరే హనుమంతుడు ఇప్పుడు ఆ గ్లిచ్ ఏదో స్క్రీన్ కానలేదు, ఏదో ప్రాబ్లం ఏందని గ్లిచ్ వచ్చిందని హనుమంతుడు అంటున్నావు. మరి ఇన్ని సినిమాలు హిట్ అయినాయి, మరి హనుమంతుని వల్ల హిట్ అయిందని ఈరోజు అని అన్నవాను? అనలే కదా. దేవుడి వల్ల హిట్ అయిందని ఎప్పుడు అనలే కదా. అంటే గుడ్ అయితే నీ మీద టాలెంటెడ్, నేను చాలా గొప్ప వ్యక్తిని, నేను బెస్ట్ డైరెక్టర్, మంచి అయితే చెడైతే మా దేవుడి మీద అంటావా? ఇక నీకే వదిలేస్తున్నది. అంటే ఇక్కడ ఫేమ్ వచ్చిందని చెప్పేసి ఏదైనా చేయొచ్చని నమ్మకంతో ఉన్నారు అనుకోవచ్చా? 100% ఇవాళ నువ్వు ఆయనే చూపించింది కదా సినిమాలో, బాహుబలిలో ఆయనే చూపించింది కదా, బలాల్ దేవన్ ఆయనే చూపించింది కదా. అహం ఎక్కి రాజ్యం ఎక్కి అహంకారంతో ఇష్టం వచ్చినట్టు చేస్తే ఏమైనాడైనా లాస్ట్కి పతనమైండు. మరి ఏ మనిషి అయినా, రాజమౌళి గారు కాదు, నేనైనా ఎవరైనా సరే అహంకారంతో నెత్తులెక్కి నేనేం మాట్లాడినా నేనేం చేసినా చెల్లుతుంది అనే ధోరణికి వచ్చిన రోజు పతనం స్టార్ట్ అయినట్టే. అది ఇక్కడ కొందరు యాక్టివిస్టులు కావచ్చు, అలాగే కొందరు అంబేద్కర్ కావచ్చు, కొందరు మేధావులు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే రాజ్యాంగం ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, 90 ఆర్టికల్ ప్రకారం. ఎక్కడ సభల్లో కూడా మాకు దేవుడు ఇష్టం లేదని చెప్పుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది, దీన్ని ఎందుకు ఇంత ఇష్యూ చేస్తూ ఉన్నారని చెప్పేసి కొందరు మీ డిబేట్లో కూడా పాల్గొన్నట్టున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మరి? ఆ కొడుకులకు ఒకటే చెప్తా, అరే లుచ్చానా కొడుకులారా, మీకు నాస్తిక కుక్కలకు ఒకటే చెప్తా, మీకు హక్కు ఉండేమో కానీ వేరేళ్ళ మనోభావాలని కించపరిచే హక్కు లేదు. ఏమనంటే ఆర్టికల్ పట్టుకొని వస్తారు. ఈ కొడుకులు అసలు దేశానికి దేనికి ఉపయోగం? ఈ నాస్తిక కొడుకుల వల్ల ఏం ఉపయోగం చెప్పు? ఏమైనా ఉపయోగమా? ఈ కొడుకులంతా నేను చెప్తున్నా, ఈ నాస్తిక నా కొడుకులంతా హిందూ మతంపై విద్వేషాన్ని విరజమ్మే ప్రయత్నం విషయం ఉంటుంది వీళ్ళకి, హిందువులపై. ఈ కొడుకులకంతా ఈ హిందువులపై విద్వేషంతో ఇట్లాంటి ప్రకటనలు ఇస్తారు. వీళ్ళంతా కూడా హిందూ మతంలో ఉన్న దొంగ క్రిస్టియన్లు. ఫస్ట్ అది గ్రహించండి. ఇలా దొంగ క్రిస్టియన్ల అవతారం ఎత్తుకొని పేర్లు మార్చుకోరు ఈ కొడుకులు. మళ్ళీ దేవుళ్ళ పేర్లు ఉంటాయి ఈ కొడుకులకంతా, సూర్య అని, రామ్ అని, అట్లా దేవుళ్ళ. అరే ఫస్ట్ మీరు దేవుళ్ళు మార్చుకోండి రా, మీరు డేవిడ్ అనో అబ్రాహం అనో ఆ పేర్లు ఉంటాయి కదా, గొర్రెల పేర్లు ఉంటాయి కదా, అవి పెట్టుకోండి. మాకు కూడా తెలుస్తుంది మీరు అసలు హిందువులా కాదని. మార్చుకోరు. ఎందుకు మార్చుకోరు తెలుసా? రిజర్వేషన్లు పొందుతారు. రిజర్వేషన్లు పొంది మళ్ళీ అక్కడ పోయి పాస్టర్ అవతారాలు ఎక్కి, పాస్టర్ అవతారంతో మళ్ళీ ఆడ దశమ భాగం తింటారు ఈ కొడుకులు. యేసు మిమ్మల్ని 10 పైసలు డబ్బులు ఇవ్వకపోతే, 10% వాటా ఇవ్వకపోతే మిమ్మల్ని నరకానికి దేవుడైతే నరకానికి ఎందుకు తొలకపోతాడు? దేవుడు నరకానికి దొలకపోడు కదా, మిమ్మల్ని దొలకపోతాడని పేద క్రిస్టియన్స్ని, రోజువారీ కూలి చేసే క్రిస్టియన్స్ని మభ్యపరిచి వాళ్ళ దగ్గర దశమ భాగం తీసుకుంటారు, బెదిరిస్తారు, బలవంతపు మత మార్పిడికి ప్రయత్నం చేస్తారు, వాళ్ళని హిప్నటైజ్ చేస్తారు. ఇవన్నీ కుట్రలు హిందూయిజంకి అగేన్స్ట్గా చేస్తారు. మరి ఇవన్నీ తిప్పి కొట్టాలంటే మనం ఐకమత్యంతో ఉండాలి. అంటే ఇక్కడ ఈ దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, హిందూ దేవాలయాలపైన దాడి, హిందూ వ్యక్తులపైన దాడి, హిందూ ఏదైతే సంఘాలపైన దాడులు జరుగుతున్నాయి, ఓన్లీ వానరసేన కావచ్చు, అలాగే హిందూ సంఘాలు మాట్లాడుతున్నారు, అలాగే చీకోటి ప్రవీణ్ మాట్లాడుతున్నారు, మాధవలత లాంటి వాళ్ళే ఎందుకు మాట్లాడుతున్నారు? హిందూ ప్రజలు పెద్ద ఎత్తున ఉన్నారు, వాళ్ళు ఎందుకు ముందుకు రాలేకపోతున్నారు? అసలు ఎక్కడ భయపడుతూ ఉన్నారు అనుకోవచ్చు. అదే కదా, నాకెందుకు, నా ఇంటి మీదకి రాలే కదా, నాకేం పోయేది ఉంది, నా ఇంటి మీదకి వస్తే నాకు బాధ, వీళ్ళకి అర్థమవుతలేదు. ఇట్లనే జరుగుతూ పోతే రేపు మనం మైనార్టీలు అవుతాము. మనం మైనార్టీలు అయిన రోజు వీళ్ళ ఇంటి మీదకే వస్తారు, మెడపై కత్తి పెడతారు, మతం మార్చుకుంటారా లేదా అని బలవంతంగా మత మార్పిడికి పాల్పడతారు. రజాకార్ల పాలన చూడలేదా, ఎట్లా బతుకమ్మ ఆడిచ్చిరో చూడలేదా? రేపు మీ స్త్రీలపై దాడులు జరుగుతాయి. లవ్ జిహాద్కి నీ బిడ్డ బలి కావచ్చు, రేపు నీ ఇంట్లో బాంబు దాడి కావచ్చు, నీ ట్యాంక్లో రెజిన్ కలిపి చంపవచ్చు. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. బయటికి రండి అనే చెప్తున్నా. ఒకటి చికోటి ప్రవీణో, రాజాసింగో, బండి సంజయ్ గారు, మాధవలతనో ఏ హిందుజం గురించి మాట్లాడేటోళ్ళే కాదు. ఇవాళ మేము అన్ని పనులు పక్కకు పెట్టి శత్రుత్వం పెంచుకుంటున్నామంటే మేమేదో చేయాలి నా హిందుత్వానికి. నేను పుట్టిన మతము అత్యంత గొప్ప మతము, అత్యంత పురాతనమైన మతము, గొప్ప భారతదేశంలో పుట్టడం, నా మతానికి నా భారతదేశానికి ఏమైనా చేయాలనే దృఢ సంకల్పంతో అలా ముందుకు వస్తున్నాం. దానికి కూడా ఇంకకెళ్ళి కాళ్ళు పెట్టి గుంజే ప్రయత్నాలు నాస్తిక కుక్కలు, దొంగ పాస్టర్లు, మత మార్పిడి కుక్కలు ప్రయత్నం చేసుకునే వాళ్ళు ఏం చేయలేరు. ఎండ్ ఆఫ్ ది డే విన్నర్ ఈజ్ హిందూయిజం. ఎండ్ ఆఫ్ ది డే మంచిగా విన్ అవుతుంది.
మంచిగా విన్ అవుతుంది. ఇక్కడ ఎస్ఎస్ రాజమౌళి చేసినటువంటి వ్యాఖ్యలపై హిందూ సంఘాలే పెద్ద ఎత్తున ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, డిబేట్లలో కూడా పాల్గొంటారు. కనుక బీజేపీ ఎందుకు స్పందించట్లేదు అంటే ఎక్కడ ఏం మిస్ అవుతుందని అనుకోవచ్చు? ఇప్పుడు నేను స్పందించినా కదా. బండి సంజయ్ కావచ్చు, కేంద్ర మినిస్టర్. ఇప్పుడు ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. ఒక్కొక్కటి చిన్నది కూడా పెద్దగా కనిపిస్తుంది, ఒకటి పెద్ద చేసినా చిన్నగా కనిపించవచ్చు. ఎవరి సొంత అభిప్రాయాలు వాళ్ళది. ఇప్పుడు బీజేపీ స్పందించాలని ఏం రూల్ లేదు కదా. ఇప్పుడు గుడి ఊలగొట్టంగానే బీజేపీ స్పందించాలి, హిందుత్వంపై దాడి చేయగానే బీజేపీ స్పందించాలి. ఓవైసీ ఏమన్నా అడ్డమైన స్టేట్మెంట్ ఇస్తే హిందుత్వం మేమే బీజేపీ స్పందించాలి. మరి వేరే పార్టీలో ఉన్న హిందువులు ఏం చేస్తుర్రు? మరి మీరు గుడిలోకి పోతలేరా? మీకు సెంటిమెంట్లు లేవా? మీరు మొక్కుతలేరా? మీరు పూజలు చేస్తారా? మీరు నామినేషన్ పత్రాలు దేవుని దగ్గర పెట్టి మేము గెలిస్తే తిరుపతికి వస్తాం, నడుచుకుంటూ వస్తాం, కొండెక్కి వస్తాం అని మొక్కుతలేరా? అంత స్వార్థంతో నడుస్తుంది. అన్న ఇక్కడ చివరిగా ఏం చెప్తారు? ఎస్ఎస్ రాజమౌళి వ్యాఖ్యలపైన కావచ్చు, అలాగే హిందూ దేవాలయాలపైన, హిందూ సంఘాలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. చివరిగా హిందూ ప్రజలకు కావచ్చు, మీ తరపున ఏం చెప్పాలనుకుంటారు? ఇప్పుడు ఒకటే చెప్తా, ఎవరైనా సరే ఒకరి మనోభావాలను కించపరిచే హక్కు లేదు. సో బై ఛాన్స్ ఏమైనా పొరపాటున అన్నాడా లేదా కావాలని అన్నాడా, ఏదన్నా తప్పే. మీరు ఇమీడియట్గా క్షమాపణ బహిరంగంగా హిందువులకు క్షమాపణ చెప్పాలి. చెప్తే బాగుంటుంది. లేకపోతే మిమ్మల్ని హిందూ ద్రోహిగా హిందూ సమాజం చూడడం మాత్రం ఖాయం.